హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ చిట్టి వ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. ఈ రోజు అయితే మన వ్లాగ్లో అయితే జొన్న రొట్టె అనేది చేస్తున్నాం ఫ్రెండ్స్. మా ఊళ్ళో అయితే ఇట్లా వేసుకుంటారు జొన్న రొట్టె. వారానికి 4-5 సార్లు అయితే జొన్న రొట్టె వేసుకుంటాం మేము మా ఇంట్లో. ఎట్లా చేయాలో చూపిస్తా, చూపిస్తా. ఫస్ట్ అయితే ఇవి వేడి నీళ్ళు ఫ్రెండ్స్, బాగా మసలే నీళ్ళు పోసుకోవాలి పిండిలో. అట్లయితేనే జొన్న రొట్టె మంచిగా వస్తుంది, లేదంటే మంచిగా రాదు. ఉప్పు వేసుకొని కాంచుకున్నా నేను ఆ నీళ్ళు. మంచిగా కలుపుకోవాలి ఇది పిండి మొత్తం. ఇట్లా మంచిగా కలుపుకోవాలి. ఈ వేడి నీళ్ళనే కొన్ని చన్నీళ్ళు వేసుకోవాలి. ఇగో ఇట్లయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. మంచిగా ఇట్లా కలుపుకోవాలి పిండి మొత్తం. ఎంత మంచిగా కలుపుకుంటే రొట్టె అంత మంచిగా వస్తుంది. నీళ్ళు ఎక్కువ ఉండొద్దు, అట్లానే తక్కువ ఉండొద్దు, మంచిగా మీడియంలో ఉండాలి. ఇంకో ఇట్లా కలిపితే ఇట్లా ముద్దలాగా ఉండాలి. ఇట్లయితే ఉండాలి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, పిండి అయితే కలుపుడు అయిపోయింది. బయటకు పోయి కట్టెల పొయ్యి మీద అయితే చేద్దాం పారింగా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను జొన్న రొట్టె వేసినాగో అట్లా కలపాలి పిండి మొత్తం. మంచిగా కలుపుకోవాలి. ఎంత మంచిగా కలిపితే రొట్టె అంత మంచిగా వస్తుంది. ఆల్రెడీ రొట్టె వేసిరని చూస్తురా. మా ఆయన బయటకు పోయిండే, ఇప్పుడు వచ్చిండు, అందుకే మళ్ళీ కంటిన్యూ చేస్తున్నా. ఒక ముద్దలేక మంచిగా తీసుకొని అది ముద్ద మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం రొట్టె వేసుకునేమ్మటే మంచిగా నీళ్ళు చల్లుకోవాలి. నీళ్ళు చల్లుకోకపోతే రొట్టె అనేది ఇరిగిపోతుంది. నీళ్ళు చల్లుకోవాలి మంచిగా. నీళ్ళు చల్లుకొని మంచిగా చేతిలోనే అది మంచిగా ఒత్తుకోవాలన్నమాట పిండి మంచిగా. ఇప్పుడైతే మంచిగా వస్తుంది మనకి రొట్టె అనేది. ఇగో ఇట్లా నేను చేస్తున్నా చూడు. అట్లా కొంచెం పొడిపిండి చల్లుకుంటా మంచిగా నీట్గా అనుకోవాలి. ఇట్లా రౌండ్గా బిళ్ళలేక మంచిగా వేసుకోవాలి. ఇక్కడ చూసిరా నేను ఎట్లా వేస్తున్నానో అట్లా కొంచెం పొడిపిండి వేసుకోవాలి అడుగుకి. ఇంకా బచ్చనకోల గిచ్చనకోల ఏం లేదు ఫ్రెండ్స్. మొత్తం మంచిగా చేత్తోనే మనం రొట్టె అనేది చేసుకోవాలి. మంచిగా వస్తుంది ఫ్రెండ్స్. అసలు వారంలో 2-3 సార్లు ఏంటి 4-5 సార్లు అయినా మేము ఇట్లనే వేసుకుంటాం మా ఇంట్లో. చేత్తోనే మొత్తం కొట్టుకుంటూ చేయాలి ఫ్రెండ్స్. ఇంకా మొత్తం చేత్తోనే అయిపోతుంది. నేనైతే చేత్తోనే మొత్తం ఫినిష్ చేస్తాను. నేనైతే ఇక్కడ మొత్తం చేత్తోనే కొడుతున్నా. మీరు కూడా అట్లనే చేత్తోనే కొట్టురు, మంచిగా వస్తుంది రొట్టె. బచ్చనకొల్ల అయితే ఏం వాడకండి, అంత మంచిగా రాదు, అసలు విరిగిపోతుంది రొట్టె అనేది. పొడిపిండి మధ్యలో ఇట్లా చల్లుకుంటా మంచిగా రొట్టె వేసుకోవాలి. ఇంకట్లనే ఇక మొత్తం ఇట్లనే వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక మంచిగా చేత్తోనే మనకు వీలైనంత వరకు. ఇట్లయితే వేసుకోవాలి. నేను ఫస్ట్ వేడి నీళ్ళు కాంచుకొని మంచిగా పిండి అయితే మంచిగా విసుకున్నా కదా. వేడి నీళ్ళు కాకుండా చన్నీళ్ళు వేసుకుంటే ఏమవుతుంది అంటే రొట్టె అనేది ఇరిగిపోతుంది, మంచిగా రాదు. ఇట్లా మధ్యలో పొడిపిండి చల్లుకుంటా అడుగుకు పొడిపిండి వేసుకొని మంచిగా చేసుకోవాలి. ఇట్లా రొట్టె మాత్రం 2 వైపులా మంచిగా మంచిగా ఉండాలి. మంట ఎంత మంచిగా మంతే మనకు రొట్టె కూడా అంత మంచిగా వస్తుంది ఫ్రెండ్స్. మంచిగా అయితే 2 వైపులా రొట్టె అనేది మంచిగా కాల్చుకోవాలి. వేడి నీళ్ళే ఎందుకు వేసుకోవాలని మీలో కొంచెం మందికి డౌట్ రావచ్చు. వేడి నీళ్ళు ఎందుకు వేసుకోవాలంటే రొట్టె అనేది మంచిగా అవుతుంది. చన్నీళ్ళు వేసుకుంటే ఏమవుతుంది అంటే మొత్తం రొట్టె అనేది మొత్తం విరిగిపోతుంది. వేడి నీళ్ళతో విసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే మంచిగా రొట్టె మనం ఎంత కావాలంటే అంత పెద్దగా మంచిగా సాగుతుంది, మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్. మంచిగా వేసుకోరి. ఇక్కడైతే మనం రొట్టె అయితే మంచిగా కాల్చుకుంటున్నాం కదా ఫ్రెండ్స్. 2 వైపులా మంచిగా కాల్చుకున్నాక చేతులకైతే గాజులు అయితే ఆల్మోస్ట్ తీసేయండి. ఇగో నేను కూడా పక్కన తీసి పెట్టాను, ఎందుకంటే రొట్టె కొడుతుంటే మొత్తం
రొట్టె అంతా ఇరిగిపోతుంది. అందుకే గాజులు అనేది తీసిన. పక్కన ఉన్న వాటర్ చల్లనీళ్ళ వేడి నీళ్ళు అంటే అవి మనం ఫస్ట్ పిండి తీసుకున్నాం కదా ఫ్రెండ్స్, ఆ నీళ్ళు వేడి నీళ్ళే, కాకపోతే చన్నీళ్ళు వేసుకున్నాం కదా అవే నీళ్ళు చల్లుకొని రొట్టె అనేది చేసుకోవాలి. అట్లయితే ఇంకా మంచిగా వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇట్లానే ఉంటాయి ఇక అయిపోయినట్టే ఇక 4-5 రొట్టెలు. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ